తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అంటే ఇది నల్లమల్ల పులిమిడ్డ కాదు, వెకిలి మాటల వెర్రిబిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. నల్లమల్ల కిందికి వస్తుంది ఏడు ఉంటుందని కూడా అడుగుతాడా? ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు, కానీ విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని, అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం. అంత విషం. రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ, విషం ఎక్కువ. నిన్న జరిగిన మీటింగ్ ఏంది? ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం జీబీ లింక్ ప్రాజెక్ట్ని ఎట్లా ఆపాలి, అది వాస్తవం. దాని మీద కూడా తట్టి లేపింది బీఆర్ఎస్ పార్టీ. నిన్ను మొద్దు నిద్రపోతుంటే నేను మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ అయిన గంట తర్వాత 3 రోజుల కింద డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ విడుదల చేసిండ్రు. నా ప్రెస్ మీట్ అయిన గంటకు. రెండవసారి అరే వాళ్ళు ఆల్రెడీ టెండర్లకే పోతున్నాయా, నువ్వేం చేస్తున్నావు అని నేను రెండవసారి ప్రెస్ మీట్ పెట్టి చెడామెడా వాయిస్తే మళ్ళీ గంటకు నిన్న డేట్ వేసి మళ్ళీ ఉత్తరం రిలీజ్ చేస్తాడు. నా ప్రెస్ మీట్లతోనే నువ్వు ఉత్తరాలు రాసినావు. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపినాకనే ఢిల్లీకి పోయి దరఖాస్తు పెట్టినావు నువ్వు. పోనీ ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు, మాకు రాష్ట్రం ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిల పక్షాన్ని డిమాండ్ చేస్తే మా ఎంపీ గారు మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని మా రవిచంద్ర గారు చెప్తే ఆ మద్దతు తీసుకొని ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపి నువ్వు దాని మీద రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతావా, దాన్ని రాజకీయ వేదికగా మారుస్తావా?